స్పెషల్ ఆవకాయని ఇప్పుడు అంటే చాలా అది ఊరితే బాగుంటుంది అంటారు కదా, ఊరడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 days చాలు, 3 days అంతే. 2 daysలో తినచ్చు. ఈ ముక్కలో ఉన్నటువంటి నీరంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చి మొత్తం దానికి ముక్కకి ఉప్పు కొద్దిగా కారం పట్టంగానే 2 రోజుల్లో అయిపోతుంది. అది 2 daysలో. 3వ రోజు నుంచి తినేసేయచ్చు. 3వ రోజు నుంచి వీ కెన్ స్టార్ట్ ఈటింగ్. కానీ నేను ఫస్ట్ డే నుంచి తినేస్తాను. తినేయచ్చు, తినేవాళ్ళు కూడా ఉన్నారు అట్లా. వెంటనే తయారు చేయగానే తింటారు కదా. ఇప్పుడు ఆ రకంలోనే నేను మొదటి రకం అనమాట. ఏదైనా సరే తయారు చేయగానే తినేయడం నాకు బాగా ఇష్టం, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఇది తినేస్తాను అని అనుకుంటున్నారా? తినను. ఎందుకంటే ఆవకాయ బిర్యానీ సినిమా చూసిన దగ్గర నుంచి నాకు బిర్యానీలో ఆవకాయ కలుపుకొని తినాలందండి. సో అందుకే ఇది నేను తీసుకెళ్తాను. ఓకే, బిర్యానీలో కలుపుకొని తినాను అనమాట. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు కారం టేస్ట్ చేస్తాను, ఆగలేకపోతుంది. చందు స్టాప్ బీటింగ్. ఆహా, బిర్యానీలో వెయిట్ చేయాలి. ఫస్ట్ నేను అనుకుంటాను బిర్యానీతో పాటు ఆవకాయ తినాలి. ఇప్పుడు టెంప్ట్ అవ్వకూడదు. టెంప్ట్ అవునండి. ఇంకేమేం చేస్తారండి మీరు ఐటమ్స్ ఇక్కడ? మీ భార్గవ తేజ స్వగృహ ఫుడ్స్లో. మీ భార్గవ తేజ స్వగృహ ఫుడ్స్ అని చెప్తున్నాను కానీ దాని కరెక్ట్ అడ్రస్ నాకు తెలీదు. వెతుక్కుంటూ మా యొక్క ఆడియన్స్కి మీ యొక్క అడ్రస్ కరెక్ట్గా చెప్తారా? లోతుకుంట నుంచి వెస్ట్ వెంకటాపురం అండి. లోతుకుంట నుంచి వెస్ట్ వెంకటాపురం అంటే ఇది ఆల్మోస్ట్ అల్వాల్ వెళ్ళే రూట్ అని కదా? అల్వాల్ రూట్. తిరుమలగిరి నుంచి అల్వాల్ వస్తుంటే మధ్యలో ఒక ఏదో చెప్పారు, ఏంటిది? రైల్వే ట్రాక్ వస్తుంది. దాటగానే లెఫ్ట్కి రావాలి. లక్ష్మీ కళా థియేటర్ రోడ్ నుంచి లోపలికి వచ్చేస్తే, లక్ష్మీ కళా థియేటర్ నుంచి లోపలికి వెళ్తే భార్గవ తేజ స్వగృహ ఫుడ్స్. సో ఇట్ ఈస్ వెరీ వెంకటాపురం, వెస్ట్ వెంకటాపురం. అక్కడికి వస్తే మీకు శ్రీనివాస్ గారు దొరుకుతారు భార్గవ ఫుడ్స్లో. అక్కడికి వచ్చి ఆయన మీరు క్యాచ్ చేసుకుని ఇలాంటివన్నీ తయారు చేయించుకోవచ్చు. మేకింగ్ ఆఫ్ ఆవకాయ ఇప్పుడు మనం చూసాం. సో మేకింగ్ ఆఫ్ ఆవకాయ బిర్యానీ ఇప్పుడు మీరు చూడండి. ఓకే, భార్గవ తేజ గారు, సారీ స్వగృహ గారు, శ్రీనివాస్ గారు, కన్ఫ్యూజ్ అయ్యాను బాగా పేర్లు. ఎంతకీ భార్గవ తేజ అని పేరు ఎందుకు పెట్టారు మీరు? భార్గవ తేజ స్వగృహ ఫుడ్స్ అని ఎందుకు పెట్టారు? మళ్ళీ మీ పేరు శ్రీనివాస్ అని ఎందుకు ఉంది? అంత అవసరం లేదు, కానీ భార్గవ తేజ గురించి చెప్పండి. మా పాపల పేరు భావన తేజశ్రీ అండి, అందుకని మా పిల్లల పేరు మీద పెట్టేసాను షాప్. భావన అండ్ తేజశ్రీ రెండు కలిపి భార్గవ తేజ అని పెట్టారు అనమాట. బాగుంది, ఏదో మంచి ఆవకాయ బిర్యానీ కాంబినేషన్ లాగా భార్గవ తేజ అనమాట. సో మీరు దీన్ని ఎంతకు అమ్ముతారు ఆవకాయని? మన ఆవకాయని నాకు అమ్మరనుకోండి, మామూలుగా జనాలకి ఎంతకు అమ్ముతారు చెప్పండి? 140 రూపాయలకి అమ్ముతున్నాం కేజీ. కిలో 140 రూపీస్. దట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్. ఎక్కడ చూసినా ఇంకా చాలా ఎక్కువ అమ్ముతుంటారు. కొంతమంది 200 అమ్ముతుంటారు. కొంతమంది యూఎస్లోనే అంటే అప్పుడు డాలర్స్ మార్చేసి అమ్ముతూ ఉంటాను, అది వేరే విషయం. కానీ దిస్ ఈజ్ 140 రూపీస్, మైండ్ బ్లోయింగ్ ప్రైస్. ఐ మీన్ వెరీ లో ప్రైస్ అండ్ నైస్ టేస్ట్. విత్ ఇన్ 2 days యూ విల్ గెట్ ఇట్. బాగుందండి. శ్రీనివాస్ గారు, దీని నెక్స్ట్ ఐటమ్ ఏంటి? ఇప్పుడు మీరు అయితే మంచి ఆవకాయ చేసి చూపించారు. ఇంకో ఐటమ్ ఏదో చెప్పారు ఇందాక, జీలకర్ర అందులో వాడతారని చెప్పి. అల్లం వెల్లుల్లిగడ్డ వేసి పెట్టే ఆవకాయ అండి. అల్లం వెల్లుల్లిగడ్డ వేసి పెట్టే ఆవకాయ, మరి తెలంగాణ స్టైల్. మీరు ఇప్పుడు చూపించిన ఆంధ్ర స్టైల్. మరి అది ఎవరు చేస్తారు? మా కజిన్ సిస్టర్ వస్తుంది, ఆవిడ వచ్చి చేస్తారు. మరి పిలుద్దాం. నమస్కారం అండి, కజిన్ సిస్టర్ గారు. నమస్కారం అండి. మీ పేరు కజిన్ సిస్టర్ గారా? వరలక్ష్మి అండి నా పేరు. వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు కరెక్ట్గా నమస్కారం కదా? అవునండి, సంస్కారంతో నమస్కారం చెప్పారు. ఇప్పుడు మీరు అదేంటిది? అల్లం పచ్చడి అండి. అల్లము వెల్లుల్లి, అల్లము వెల్లుల్లి వెల్లుల్లితో కలిపి ఆవకాయ, తెలంగాణ స్టైల్ ఆవకాయ మీరు చేసి చూపిస్తున్నారు. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు:
మామిడికాయ ముక్కలు కావాలండి. మామిడికాయ ముక్కలు కావాలి, ఉన్నాయి. ఇది నెక్స్ట్ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం అనమాట మనం. ఏం పేస్ట్ అండి? ఇది అల్లము వెల్లుల్లి బాగా గ్రైండ్ చేసి స్టవ్ మీద ఆయిల్ పోసి దీన్ని బాగా వేయించుకోవాలి. అంటే నాకు డౌట్, స్టవ్ మీద డైరెక్ట్గా ఆయిల్ పోస్తే ఆరిపోతుందేమో కదా? కడాయిలో పోసామండి. గిన్నెలో ఒక కడాయిలో బౌల్లో పోయాలి. పోసి దాన్ని వేడైన తర్వాత ఈ పేస్ట్ ముద్ద ఉంటుంది కదా, అది ఆయిల్లో వేయాలి. వేసి ఇలా స్పూన్తో ఇలా అంటూనే ఉండాలి. లేకపోతే వేసి పక్కకుంటే అది ఎంత పొంగిపోతుంది ఆయిల్ అంతా. అందుకని ముందుగా మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ని అందులో వేసి దాన్ని అలా వేస్తూనే ఉండాలి. మీడియం మంటలోనా? మీడియం మంటలో. అలా ఎంతసేపు వేయించుకోవాలి? ఒక 5 minutes. ఇది చూసుకోవాలి మనం, ఇలా ఉండేది పచ్చి వాసన లేకుండా చూసుకోవాలి. పచ్చి వాసన లేకుండా దాన్ని బాగా ఫ్రై చేయకుండా అలాగా చేసుకోవాలన్నమాట. అయిన తర్వాత ఇవి తీసుకొని మామిడికాయ ముక్కలను బాగా తరిగేసేసి దీన్ని క్లీన్ చేసుకోవాలి. లోపల ఇది ఉండకుండా జీడి ఉండకుండా లేయర్ తీసేసి ముక్కలు శుభ్రపరచుకొని ఒక గిన్నెలో వేసి ఉంచుకోవాలి. ఇది తడి ఆరిపోవాలి అనమాట. ముక్కలు బాగా, అందుకని ఇదంతా డ్రై అయిపోవాలి. అయిన తర్వాత ఈ ఉప్పు తగినంత ఉప్పు తీసుకోవాలి. ఉప్పు తీసుకోవాలి. తగినంత కారం తీసుకోవాలి. నెక్స్ట్ ఏం తగినంత చెప్పండి, నేను తీసుకుంటాను. నాకు తెలుసు ఆవు పిండి అయ్యింది. సరే, మెంతి పిండి తీసుకుంటాను. తర్వాత ఆవు పిండి ఇందా చెప్పాను కదా, అదనమాట. కాసింతే స్మెల్ గురించి అంతే, దీని నుంచి ఏం లేదు. స్మెల్ మంచి, ఓన్లీ మంచి సువాసన కోసం, ఆ ఆవు యొక్క ఘాటు లైట్ గా సువాసన కోసం వేసుకుంటాం అనమాట. అయిన తర్వాత కాసింత జీలకర్ర. ఇది ఒంటికి మంచిది కాబట్టి దాంట్లో నానుతుంది. అల్లము వెల్లుల్లిలో నాని కొన్ని రోజులు అయిన తర్వాత మనకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని ఇది వేస్తాం. ఒంటికి మంచిదని చెప్పి ఒంటి మీద వేసుకోవడం కాదు, తినటానికి అనమాట. తినడానికి అంటే నాలా కొంచెం ఎక్స్ట్రా తెలివితేటలు వాళ్ళు మళ్ళీ ఒంటి మీద వేసుకుంటారు అన్నమాట. ఒంటికి మంచిదంటే ఒంటికి పడుతుందేమో అని చెప్పి ఒంటి మీద వేసుకుని పడుకుంటామేమో. ఇది వెల్లుల్లి ముక్కలండి. వెల్లుల్లి ముక్కలు ఇది దీంట్లో ఊరితే పుల్లగా బాగా టేస్ట్ గా ఉంటుంది. అవును, బాగా ఎంత ఊరితే అంత బాగుంటుంది. టేస్ట్ కోసం టేబుల్ మీద ఐటమ్స్ అన్ని వేస్తారా? అన్ని వేసానండి. మరి కల్జోడు వద్దండి. అయితే ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి. ఇది ఎంత అంటే ఒక పావు కిలో అండి. పావు కిలో అల్లం వెల్లుల్లి. నూనె ఎంత పడుతుంది? నూనె పావు కిలో. అల్లం వెల్లుల్లి పావు కిలో. 3 కాయలు అంటే క్వాంటిటీని బట్టి. కాయ పెద్దగా ఉందనుకోండి కాస్త ఎక్కువ వేసుకోవాలి. కాయ చిన్నగా ఉంటే కాస్త తక్కువగా పడుతుంది, క్వాంటిటీని బట్టి. ఇలా దీంట్లో వేసేసి 3 కాయ ముక్కలకి పావు కేజీ వేసాను. ఎందుకంటే కాయ పెద్దగా ఉంది, దాంట్లో చిన్నగా ఉంటే కాస్త ఇంకా తగ్గించుకోవాలి. 100 గ్రాములు అనుకోండి. 100 గ్రాములు అల్లం. మీరు ఇలాగ యాక్చువల్గా మా కోసం స్పెషల్గా చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మాకు చేసి చూపిస్తారు. లేదంటే పెద్ద పెద్ద కంటైనర్లోను పెద్ద షిప్పుల్లో 25 కాయ అట్లా పెట్టుకుంటాం. 25 కాయ అట్లాగే 20 పెట్టుకుంటాం కాబట్టి కేజీ పోస్తాం కారం, కేజీ ఉప్పు పోస్తాము, అల్లం పేస్ట్ 1 కేజీ, అంత కేజీ తెలంగాణ స్టైల్ ఆవకాయలు మనకి వరలక్ష్మి గారు చేసి చూపించడం జరిగింది. కానీ అది 3 రోజుల తర్వాత తినాలంట. ఎందుకంటే ఆ మొక్కలకి దానికి అన్ని పట్టాలంట. కానీ 3 రోజుల దాకా నేను వెయిట్ చేస్తాను, మీరు వెయిట్ చేయరు. కాబట్టి మీరు ఆవకాయ బిర్యానీ సినిమా నుంచి మంచి సాంగ్ టేస్ట్ చూడండి. కొంచెం తొందరగా వెళ్తారా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. మేడం సాయంత్రం వస్తున్నావు కదా? ఎస్ మేడం. సరే తీసుకో. సరే, థ్యాంక్ యూ. ఏమైనా వైఫ్ సార్, సవారీ కాదు, ఇక్కడే కలిసాం ఈ ఆటోలోనే. మాకు లైఫ్ ఉంటుంది సార్. నడిచే 7 అడుగుల్లో అడుగొక జన్మ అనుకోనా. ఆవకాయ బిర్యానీ. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ కజిన్ బ్రదర్ గారు పిలుస్తా. అరే బండి ఏదో చెప్తా ఉన్నావు కదా చెప్పు.